జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతుల ఉద్యోగాలు, వీసాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని కలలను క్యాష్గా చేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో వీసాలు, జాబ్ల పేరుతో మోసాలకు తెరతీశారు జాగర్లమూడి మధుకర్. తన భార్య రమానందనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ను మోసాలు చేసేందుకు వాడారు. యూకేలో కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసి దందా మొదలుపెట్టారు జాగర్లమూడి దంపతులు. ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ఎండీగా కార్యకలాపాలు మొదలుపెట్టారు జాగర్లమూడి మధుకర్. ఇటు నందూస్ కిచెన్ పేరుతో యూకేలో ఒక రెస్టారెంట్ని కూడా ప్రారంభించారు జాగర్లమూడి కపుల్. ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ కు తెలుగు రాష్ట్రాల్లో ఆఫీసులు తెరిచినట్లుగా బాధితులు చెబుతున్నారు. బాధితులు చెబుతున్న ప్రకారం హైదరాబాద్, గుంటూరులో ఈ సంస్థకు గతంలో ఆఫీసులు ఉండేవి. ఇప్పుడు ఆ కార్యాలయాల వద్దకు బాధితులు వెళ్తే అక్కడ అలాంటి పేరుతో ఆఫీస్ ఏమీ లేదనే సమాధానం వస్తుంది. గుంటూరు సిటీలో ది డెస్టినీ పేరుతో గతంలో ఆఫీస్ ఉండేది, కానీ ఇప్పుడు జాగర్లమూడి కపుల్ ఆ కార్యాలయాన్ని ఎత్తేశారని బాధితులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. యూట్యూబర్ నందిని కుటుంబ సభ్యుల మోసాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. అయితే ఈ మోసాలకు గుంటూరు కేర్ ఆఫ్ గా మారింది. ఇప్పుడు నేను అరండల్పేటలో ఉన్న ఇది నగర నడి ఒడ్డు. ఇక్కడే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం మనకి ఎదురుగా కనిపిస్తుంది. ది డెస్టినీ అనే కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ బోర్డు పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 29 కంట్రీస్, 700 యూనివర్సిటీస్, అంటే 29 దేశాలకు సంబంధించిన వీసాలు, అలానే వీసాలు రెన్యువల్ చేయబడను, అలానే యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్స్ కూడా ఇక్కడి ఇదే కార్యాలయం నుంచి బయటికి వెళ్తూ ఉంటాయి. అయితే దాదాపు ఇదే కార్యాలయం నుంచి భారీ స్థాయిలో బాధితులు ఉన్నారని తెలుస్తూ ఉంది. ఈ గుంటూరు చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి వీసా రెన్యువల్ చేయాలంటే ఇక్కడ ఈ కార్యాలయంలోనే సంప్రదించేవాళ్లు. ఈ కార్యాలయంలో నందు తండ్రి మోహన్ రావు ఉండేవాళ్ళు. మోహన్ రావు ది డెస్టినీ ఒక బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడే గుంటూరులోనే, ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో మాత్రమే ఈ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఎవరన్నా విదేశాలకు వెళ్లాలన్నా, ఎవరన్నా విదేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవాళ్లు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని పూర్తి స్థాయిలో వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివ క్రాంతి పరిస్థితి కూడా ఇదే. పూర్తిగా యూకేలో ఆయన వీసా రెన్యువల్ కావాల్సి ఉంది, కానీ ముగ్గురిని సంప్రదించారు. అలానే గుంటూరులో ఉన్న నందు తండ్రి మోహన్ రావును కూడా సంప్రదించారు. 15 లక్షలు తీసుకున్నారు. పూర్తిగా అతన్ని మోసం చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో A1 గా నందు భర్త మధుకరన్ ఉన్నారు, A2 గా నందు ఉన్నారు, A3 గా నందు తండ్రి, అంటే ఇదే కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించే మోహన్ రావు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే కేసు నమోదైందో అప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది. ఆయన పరారీలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే ఈ ఆఫీస్ను ఏడాది క్రితమే మూసేశారని కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ మూసేయక ముందు పెద్ద ఎత్తున కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించేవాళ్లు. భారీ స్థాయిలో చాలా మంది బాధితులు ఉన్నారు. చాలా మంది బాధితుల దగ్గర లక్షలు వసూలు చేశారని గుంటూరులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది.